కాకినాడ నగరంలోని జగన్నాథపురం ఏసువారి వీధిలో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ జోగారావు మాట్లాడుతూ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాస ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించి అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. 9 రోజుల పాటు తిరుపతిలో అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామికి నిర్వహించే పూజలను ఇక్కడ నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 4,000 మందికి అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన గంజిబాబ్జీ గారు లాంటి పెద్దలు, అలాగే ఇళ్ళబాబ్జీ గారు, చాలామంది ప్రముఖులు, మా ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆ రోజు సహకరించడం జరిగింది. 9 రోజులు ఘనంగా ప్రతిరోజు కూడా కోలాటకాలు, తర్వాత పూజలు చక్కగా జరిగాయి. అలాగే ఈ యొక్క ఏసువారి వీధి నుంచి జగన్నాథపురం వెంకన్నబాబు గుడి దాకా కూడా భారీ ఎత్తున మందుగుండి సామానంతో స్వామివారిని అక్కడికి ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. తదనంతరం ఈరోజు అన్నదానం పెట్టడం జరిగిందండి. ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి తోచినంత ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నా ద్వారాగా చేయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇది చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ధన్యమైందనేది చెప్పాలి. ఎందుకంటే అంత శ్రీనివాసుడి యొక్క కటాక్షం లేకుండా ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. కానీ అయినప్పటికీ ఒక సామాన్యుడిని ఇంత కార్యక్రమం చేశానంటే అది యొక్క ప్రజలు, పెద్దలు, కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా, కాకినాడ పొలిటికల్ లీడర్స్ అంటే కూటమి సభ్యులందరూ కూడా నాకు సహకరించారు. ఆ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలిగానని చెప్పి ఈ సందర్భంగా